హాయ్ ఫ్రెండ్స్, నికోల్ కిడ్మెన్ హీరోయిన్గా బేబీ గర్ల్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సినిమా స్టార్టింగే ఒక రసవత్తరమైన సీన్తో స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ అవగానే హీరోయిన్ అశ్లీల చిత్రాన్ని ల్యాప్టాప్లో చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, ఒక పెద్ద ఆటోమేటెడ్ రోబోట్స్తో ప్యాకేజింగ్ చేసి పార్సిల్ చేసే ఒక కంపెనీకి సీఈఓ. ఆమె పేరు రోమి. అయితే ఆ కంపెనీలో ఇంటర్న్గా జాయిన్ అవుతాడు శామ్యూల్. ఈ శామ్యూల్కి ఈమెకి మధ్య అక్రమ సంబంధం ఏర్పడుతుంది. ఆమె భర్త జాకోబ్కి అది తెలిసిపోతుంది. ఈ లోపు వీళ్ళు టిఫిన్స్, మీల్స్, లంచ్లు, డిన్నర్లు అన్నీ చేసేస్తారు. తెలిసిన తర్వాత ఏం జరిగింది అన్నదే మిగిలిన కథ. ఆమె భర్తతో ఉండిపోయిందా, లేకపోతే కుర్రవాడైన మధ్య వయస్కుడైన శామ్యూల్తో ఉండిపోయిందా అన్నది కథ. ఈ సినిమా కథ ఏం పెద్ద కొత్త కథ కాదు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్లోను, బాలీవుడ్లోంచి తెలుగులోనూ రిలీజ్ అయ్యి రకరకాలుగా రీమేక్ చేయబడిన కథే. లేటెస్ట్గా ఉల్లు అనే ఒక బూతు సినిమాలు తీసే వెబ్సైట్లో కూడా తడప్ అనే పేరుతో ఇదే కథ వచ్చింది. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే నికోల్ కిడ్మ్యాన్తో రొమాంటిక్ సన్నివేశాలు, రొమాంటిక్ కాదు బూతు సన్నివేశాలనే చెప్పొచ్చు. 4-5 సన్నివేశాలు ఉంటాయి. సినిమాలో పెద్దగా గొప్ప కథ కానీ ఒక లవ్ సీన్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. కేవలం బూతు సన్నివేశాల కోసమే ఈ సినిమాని చూడాలి. స్ట్రీమీ సన్నివేశాలు అంటారు కదా, దాన్ని మించి ఉంటుంది. వాటిలో కూడా కొన్ని సీన్లు కొత్తగా హలీనా రెజిన్ లేడీ దర్శకురాలే ఇంత బోల్డ్గా ఇన్ని బూతు సీన్లు తీసిందా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది. రొమాంటిక్ సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ బేసిక్ ఇన్స్టింక్ట్ లాంటి కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయి. రొమాంటిక్స్, అశ్లీల సన్నివేశాలు, నికోల్ కిడ్మ్యాన్ అభిమానులు, రసవత్తర సినిమాలు ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడండి. కథలో కొత్తదనం లేదు. క్లైమాక్స్ అస్సలు మనం ఊహించిందే ఖచ్చితంగా జరుగుతుంది. సో కథ గురించి పక్కన పెట్టి నికోల్ కిడ్మ్యాన్ చూపించిన అందాలని తెర మీద ఆస్వాదించండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?